వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఫిజిక్స్కి సంబంధించి మనకి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 2 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 1 ఫిజికల్ వరల్డ్ నుంచి వస్తుంది. దీనికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఉన్నాయండి ఇవి. ఓకే, మనకు 2 మార్క్స్లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి ఫిజికల్ వరల్డ్ అండి. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్, అలాగే మనకి కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్, వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ నేచర్, వాట్ ఈజ్ ఫిజిక్స్ అండి, వాట్ ఈస్ ద ఫాలోయింగ్ సిమెట్రీ అని అడిగాడు. వాటికి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి మనకి. అంటే స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం అంటే ఒక్క రోజులో ఫిజిక్స్ మనకు మంచి మార్కులు రావడానికి ఇవి చదువుకున్నా సరిపోతుందండి. అంటే అలాగే క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండి. ఇది మనకి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి చూడండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండి. దీనిలో యూనిట్స్ అండ్ మెజర్మెంట్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్ వరకు. అలాగే క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి 2 మార్క్స్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండి. దీంట్లో వచ్చే క్వశ్చన్స్ ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 11, 12, 13, 14 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 మోషన్ ఇన్ ఏ ప్లేన్లో మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. 17 వరకు ఉందండి. ఇది మోషన్ ఇన్ ఏ ప్లేన్లోనే క్వశ్చన్స్ అండి ఇవి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి, లాస్ ఆఫ్ మోషన్. ఇది క్వశ్చన్ నెంబర్ 21, లాస్ ఆఫ్ మోషన్ అండి. 2 మార్క్స్లో మనకి ఈ క్వశ్చన్స్ చదువుకున్నా సరిపోతుంది. లాస్ ఆఫ్ మోషన్లోనే మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే 5 and 6 వచ్చి ఫ్లూయిడ్స్లో క్వశ్చన్ అండి. క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఫ్లూయిడ్స్లో మనకి క్వశ్చన్ నెంబర్ 5 and 6. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 7లో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండి. క్వశ్చన్ నెంబర్ 7 and 8 దీనికి సంబంధించి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 7 and 8 అండి ఇది.
మళ్ళీ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇది క్వశ్చన్ నెంబర్ 9 and 10 అండి. గ్యాసెస్ మీద క్వశ్చన్. మొత్తం మనకి 2 మార్క్స్లో క్వశ్చన్స్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. ఇది 46 అండి, 46. అంటే 7 వరకు మనకు క్వశ్చన్స్ ఉన్నాయండి ఇవి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 11 కాడి నుంచి మనకి 4 మార్క్స్ స్టార్ట్ అవుతాయండి. ఐపీ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి మనకి ఎక్కువగా ఒకసారి ప్రాబ్లమ్స్ ఇస్తాడండి ఫిజిక్స్లో. అంటే చాలామంది ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేయరు, అది ఒకసారి చూస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ చేసుకోవడం బెటరు. ఒకసారి ఫిజిక్స్ పేపర్ కష్టంగా ఉంటుంది. మామూలుగా ఈజీగా ఉంటుందండి పేపరు. వాడు ఇస్తే మాత్రం మనకి కొద్దిగా కష్టంగా ఇస్తాడు. ఎలాగైనా ఎలా ప్రాబ్లమ్స్ ఇస్తే మాత్రం. ఇది క్వశ్చన్ నెంబర్ 11 అండి. 11కి సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ ఇవి 2 వరకు ఉన్నాయి. అలాగే 11కి సంబంధించి 4 మార్క్స్లో క్వశ్చన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 3 అండి ఇది. అలాగే క్వశ్చన్ నెంబర్ 12లో మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండి, 4 మార్క్స్లో. మోషన్ ఇన్ ప్లేన్లో క్వశ్చన్ అండి. అలాగే 12 అయితే మనకి క్వశ్చన్ నెంబర్ 13 అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 13 లాస్ ఆఫ్ మోషన్లో 4 మార్క్స్. లాస్ ఆఫ్ మోషన్లో 4 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. అలాగే క్వశ్చన్ నెంబర్ 14, 15 సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేషనల్ మోషన్ దాంట్లో క్వశ్చన్స్ అండి 14, 15. సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి 14, 15. మనకి ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో క్వశ్చన్లు అండి ఇవి. ఇది 15వ క్వశ్చను, 15, 16 క్వశ్చన్స్ అండి ఇవి.
4 మార్క్స్లో పదిహేను అలాగే క్వశ్చన్ నెంబర్ 16లో గ్రావిటేషన్లో మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. అది క్వశ్చన్ నెంబర్ 16 అండి. అంటే 4 మార్క్స్లో మనకి 19 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 16 గ్రావిటేషన్లో. అండి ఇది. ఇది గ్రావిటేషన్లో 19 క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా ఉందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 20 అండి 4 మార్క్స్లో గ్రావిటేషన్లోనే. అలాగే 21, అండి. ఇది మనకి 22 అండి ఇది. అలాగే క్వశ్చన్ నెంబర్ 17 సాలిడ్స్లో ఉంటుందండి. ఇది క్వశ్చన్ మన 4 మార్క్స్లో 23 క్వశ్చన్స్ వచ్చినాయండి ఇప్పటి వరకు. క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 అండి ఇది. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి మ్యాటర్లో క్వశ్చన్ వస్తుందండి. ఇది మ్యాటర్లో క్వశ్చన్ 4 మార్క్స్లో. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 4 మార్క్స్లో ఇక్కడ 29 క్వశ్చన్స్ వచ్చినాయండి మొత్తం టోటల్గా. తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది. మనకి వర్క్ ఎనర్జీ పవర్ అండి. 8 మార్క్స్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 19 అండి ఇది. ఎయిట్ మార్క్స్కి లింకప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, వాటితో కలిపి ఇస్తున్నాడండి. ఇప్పుడు ఏబీఎల్ కింద ఇస్తున్నాడు ప్రాబ్లమ్స్. ఒకసారి చూడండి లింకప్ ప్రాబ్లమ్స్. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి. ప్రాబ్లమ్స్ మనకి ఫార్ములా వస్తే సరిపోతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించే క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఇది రెండో క్వశ్చన్ అండి ఇది 8 మార్క్స్లో. ఇది కూడా మనకి లింకప్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. 8 మార్క్స్లో ఇచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. కొల్యూషన్ అట్లో.
క్వశ్చన్ నెంబర్ 20 అండి. మనకి లింకప్ ప్రాబ్లమ్స్ ఆసిలేషన్స్ అండి. ఆసిలేషన్లో మనకి ఎస్ఎం 8 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇవి కూడా లింకప్ ప్రాబ్లమ్స్ అండి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లింకప్ ప్రాబ్లమ్స్ ఇస్తాడని ఫిజిక్స్లో లింకప్ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 21 సంబంధించి థర్మోడైనమిక్స్లో మనకి 21 అండి. ఇది థర్మోడైనమిక్స్లో మనకి థర్మోడైనమిక్స్ అండి. వీటికి లింకప్ ప్రాబ్లమ్స్ అండి. అంటే మనం 2 క్వశ్చన్లు రాయాలి కాబట్టి లింకప్ ప్రాబ్లమ్స్ అండి. ఇవి 8 మార్క్స్కి లింకప్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలామంది. అంటే మీరు చాలామంది చూసి ఊరుకుంటున్నారు అంతే. మీకు సబ్స్క్రైబ్ చేస్తే మీకు అంటే తొందరలోనే మనకి ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ ఒకటి స్టార్ట్ అవుతుందండి. దానికి సంబంధించిన కూడా వీడియోస్ మనం అప్లోడ్ చేస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఏపీటీఎస్కి సంబంధించి మనకి షార్ట్ టర్మ్ ఎంసెట్ కోచింగ్ ఉంటుందండి, ఆన్లైన్ కోచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.